హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి పచ్చడి చూపిస్తున్నానండి. జ్వరము అలాగే జలుబు వచ్చినప్పుడు ఏమీ తినాలని అనిపించదు కదా. అలాంటి టైంలో ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ పచ్చడి పేరు ఏంటో చెప్పలేను కదా. కొత్తిమీర టమాటా పచ్చడి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో కూడా వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇదే మెజర్మెంట్స్ తోటి పచ్చడి చేసుకోండి. 2 to 3 days వరకు ఇది చక్కగా ఉంటుంది. మనం అన్ని రోజులు కూడా ఉండనివ్వంలేండి, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. చెయ్యగానే వెంటనే కూడా అయిపోతుంది. ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను టమాటాని తీసుకున్నాను. ఇలా 5 టమాటాలను తీసుకున్నాను. అలాగే కొత్తిమీరని కూడా తీసుకున్నాను. ఇలా వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకోవాలి. పల్లీలని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు పగిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, మెంతులు అలాగే ఆవాలను వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని పల్లీలు ఫ్రై అయ్యాక వీటిలో వేసేసుకోవాలి. తరువాత మనము పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 10 వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి. మీ ఘాటుకు సరిపడంత తీసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక మనము చల్లగా అవ్వనివ్వాలి. ఇది చల్లగా అయ్యేలోపు అదే ప్యాన్లోకి మనము కొద్దిగా ఆయిల్ని వేసుకొని టమాటాని వేసేసుకోవాలి. ఇలా మనము టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి. నార్మల్గా మనకు ఆల్రెడీ టమాటాస్ ఉడికిపోయాయి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మనము చల్లగా అవ్వనివ్వాలి. అలాగే ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ టమాటాలు దాంట్లో వేసేసుకున్నాను. ముందుగా మనం గ్రైండర్ తీసుకొని దాంట్లోకి పల్లీలు, ధనియాలు వేసుకున్నాం కదా, అవి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న తరువాత దాంట్లోకి టమాటాలు అలాగే కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇవి వేసుకొని కొద్దిగా వెల్లుల్లి అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. వీటిని వేసుకొని మనము పచ్చడిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోదండి, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. తర్వాత దీని తాలింపు కోసం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము ఎండుమిర్చి అలాగే కరివేపాకు, కొద్దిగా ఎల్లిపాయల్ని ఇలా దంచి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని వేసేసుకోవాలి. ఇలా మనం పచ్చడి వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇది చల్లగైన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఇంకా మాటల్లో చెప్పలేం కదండి. చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది మనకి రోటీస్లోకి అలాగే టిఫిన్స్, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. దేంట్లోకి తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి చూసారు కదా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మాతోటి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.